వీటన్నింటినీ ఆలోచిస్తుంటే ఇదంతా ఎవరో కావాలని ప్రీ ప్లాన్డ్గా చేశారని డౌట్ రావట్లేదా? 4 గోళ్ల మధ్య పదిలంగా ఉండాల్సిన మన జీవితాల్ని నలుగురిలో పెట్టేశావు కదా మీనాక్షి. బ్రతకాలో చావాలో అర్థం కాని పరిస్థితి అమ్మా. ఎందుకమ్మా ఇంత హింస పెడుతున్నావు? నేను సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నా. ఇలా కొత్త పెళ్లి కూతురికి వాయనం ఇవ్వడం ఓ శుభసూచకమని చాలా మంది అదృష్టమని అంటుంటారు. లక్ష్మీదేవిలా ఎదురొచ్చి నాకు ఆ అదృష్టాన్ని కలిగించావు. వాయనం తీసుకోమ్మా. తీసుకో, వాయనం తీసుకోమ్మా. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. నేను నష్ట జాతకున్నాయాను. నన్ను పట్టిన ఈ దురదృష్టం నా నుంచి ఎలా దూరం అవుతుంది? లక్ష్మీదేవిలా ఎదురొచ్చి నాకు ఆ అదృష్టాన్ని కలిగించావు. నాతో జీవితాంతం కలిసి బతకాల్సిన వ్యక్తితో దురదృష్టవంతురాల్ని అనిపించావు. ఇప్పుడు ముక్కు మొహం తెలియని మనుషులతో అదృష్టవంతురాల్ని అనిపించావు. అంటే ఆడుకుంటున్నావు కదా నా జీవితంతో. ఇంకా ఆడుకుంటూనే ఉన్నావు కదా. ఎందుకు నా జాతకాన్ని ఇంత దారుణంగా రాశావు? ఎందుకు రాశావు? महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ఇలా చేతులు కాల్చుకుంటే గీతలు తలరాతలు మారతాయా అమ్మా? మారటం అన్నది మన చేతుల్లో ఉంటుంది, మన సంకల్పాన్ని బట్టి ఉంటుంది. అత్తారింట్లో ఆనందంగా ఉండాల్సిన కొత్త పెళ్లి కూతురు ఇలా కన్నీళ్లతో ఒంటరిగా ఉందేంటా అని నిన్ను చాలాసేపటి నుంచి గమనిస్తూనే ఉన్నానమ్మా. నువ్వు అమ్మవారిని ప్రశ్నిస్తున్నప్పుడు నీ మాటల్లో అమ్మవారి మీద కోపం కంటే నీ జీవితం మీద బాధే నాకెక్కువ కనిపించిందమ్మా. చూడమ్మా, బాధల్లో ఉన్నవాళ్ళని నీ బాధ ఏంటని అడిగితే
ఆ బాధ మరింత ఎక్కువ అవుతుంది. అందుకే నిన్నలాంటి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టను. కాని అమ్మలా ఓ మాట చెబుతాను, విను. జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తుంటాయమ్మా. కాని మనకొచ్చింది కాబట్టి ఆ కష్టం చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అందుకే దేవుణ్ణి ఇలా నిలదీస్తూ ఉంటాం. అయినా కావాలని కష్టాలు పెట్టేవాడు రాక్షసుడవుతాడు కాని దేవుడెలా అవుతాడమ్మా? నిజంగా దేవుడు అలాంటివాడే అయితే ఇలా గుళ్ళు కట్టి పూజిస్తామా చెప్పు? చూడమ్మా, ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడి కంటే ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అసలు ఆ సమస్యకు కారణమేంటి, ఆ కారణానికి మనం ఎలా సమాధానం చెప్పాలి అని. కానీ ఆవేశంలో, బాధలో అసలు విషయాన్ని మర్చిపోయి పిచ్చి పిచ్చి నిర్ణయాలన్నీ తీసుకుంటూ ఉంటాం. ఇదిగో ఇలా చేతులు కాల్చుకోవడం లాంటివన్నమాట. ఇక కొంతమంది అయితే అసలు జీవితమే తల్లకిందులైపోయినట్టు ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్తారు. కానీ ఎంత పోగొట్టుకున్నా ఎంతో కొంత మిగిలి ఉండేది జీవితమేనని, అక్కడ్నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెట్టొచ్చని పాపం చాలా మంది ఆలోచించరు. అమ్మా, ఏదో ఉపన్యాసం చెప్తున్నాను అనుకోకు. చాలా మంది జీవితాల్ని చూసిన అనుభవంతో చెప్తున్నాను. నాకు చిన్న అనాథ శరణాలయం ఉందిలే అమ్మా. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉన్నట్టే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం 2 దారుల్ని చూపిస్తుంది. 1, వెనక్కి వెళ్లి రాజీ పడటం. 2, ఎక్కడ పడిపోయామో అక్కడే నిలబడి గెలిచి చూపించడం. నిర్ణయం మన శక్తిని బట్టి ఉంటుంది. సమాధానం చెప్పాలి, నిరూపించుకోవాలి అంటే పోరాడాల్సిందే, లేదంటే సర్దుకుపోవాల్సిందే. ఏదో ఒకటి చెయ్యి, అంతేగాని జీవితం అల్లకల్లోలం అయిపోయిందని ఇలా బాధపడుతూ మాత్రం ఉండకు, సరేనా? వాయనం అంటే సాక్షాత్తు అమ్మవారి ప్రసాదం. అలా కింద పడేయకూడదమ్మా. తీసుకోమ్మా, తీసుకోమ్మా. ఇది నీకు ఆ అమ్మవారిచ్చిన ఆశీర్వాదం అనుకో. అంతా మంచే జరుగుతుంది. నాన్న, కాస్త బాధ తగ్గగానే మీనాక్షి ఇక్కడికి వస్తుందని మనమంతా ఎదురు చూస్తున్నాం. కానీ పరిస్థితి చూస్తుంటే మీనాక్షి ఇక్కడికి వచ్చేటట్టు కనపడటం లేదు. నేనే వెళ్ళి మీనాక్షిని తీసుకొస్తాను నాన్న. సరేరా, వస్తాను.
ఆకలేస్తుంది, అన్నం పెట్టు. మా అన్నం వడ్డించమని అడుగుతున్నాను, వినిపించట్లేదా? విని, కనీసం నువ్వైనా భోజనం పెట్టేది ఉందా లేదా? సరే, అందరూ నా మీద స్ట్రైక్ చేశారన్నమాట. కానివ్వండి. రే, గంట క్రితం వరకు నువ్వొక పెద్ద మూర్ఖుడువని, ఎదుటి వాళ్ల బాధను అర్థం చేసుకునే మనసు నీకు లేదని అనుకున్నాన్రా. మనసు లేకపోవడం కాదురా, నువ్వసలు మనిషివే కాదని నిరూపించావు. ప్రేమించిన అమ్మాయి ఎలా ఉందో, ఎంత బాధపడుతూ ఉంటుందోనన్న బాధ ఉందట్రా నీకు? అసలు అసలు పీటల మీద పెళ్లి ఆగిపోయిందన్న బాధ కనిపిస్తోందిరా నీలో? రే, నీలాగా తప్పు చేసినవాడు నీ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే సిగ్గుతో తల దించుకొనుండేవాడు, అవమానంతో చచ్చిపోయి ఉండేవాడు. కానీ నువ్వు మాత్రం ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్టు ఎంత బాగా భోజనానికి కూర్చున్నావురా? అసహ్యం వెయ్యట్లేదు? ఇలా ప్రవర్తించడానికి సిగ్గు అనిపించట్లేదు? అసలు అసలు తిండేలా సహిస్తోందిరా నీకు? అన్నిటికీ మించి తప్పు చేశాని అన్న అవమానం వెంటాడట్లేదురా నిన్ను? ఏం మా తప్పు తప్పు అని ఏదో క్రిమినల్ చేసి మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు? ఏంటమ్మా ఏంటమ్మా నేను చేసిన తప్పు? మీనాక్షిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం తప్ప? ఈ లోకంలో నాకెవరు లేకపోయినా పర్వాలేదు, మీనాక్షి ఉంటే చాలు అనుకోవడం తప్ప? నా వల్ల ఎన్నో బాధలు పడిన తన్నే జీవితాంతం సంతోషంగా ఉంచాలి అనుకోవడం తప్ప? కేవలం తన ఆనందం కోసం మాత్రమే బతకాలి అని నిర్ణయించుకోవడం తప్ప? మీనాక్షి నాకు జస్ట్ లైఫ్ పార్ట్నర్ మాత్రమే కాదు, తనే నా లైఫ్ అని ప్రపంచానికి గర్వంగా చెప్పుకోవడం తప్ప? తనకి చిన్న గాయం తగిలితేనే తట్టుకోలేక ఆవిడ తిట్టడం తప్ప? నా భార్య కోసం పెద్దమ్మ మీద చెయ్యి ఎత్తడం తప్ప?
చెప్పమ్మా, ఇవన్నీ ఇవన్నీ నేను చేసిన తప్పులే కదా? మీనాక్షి నా ప్రాణమని, తనే నా ప్రపంచమని కలలు కంటూ ఆ ఊహల్లోనే బతకడం నేను చేసిన పెద్ద తప్పే కదా? చెప్పవేంటమ్మా, తప్పేగా, క్షమించరాని తప్పేగా. నేను నిజంగా తప్పు చేసినప్పుడు నన్ను ఎవరూ ఇంతలా ప్రశ్నించలేదు. కానీ చెయ్యని తప్పుకు మాత్రం ఒక హంతకుడు కంటే దారుణంగా చూస్తున్నారు. ఓకే మా, మీరందరూ అన్నట్టు నేను చేసిన తప్పే అనుకుందాం. అలా అయితే మీనాక్షి కూడా ఏమండి మీరు చేసిన తప్పే అని ప్రశ్నించాలి కదా? మరెందుకు ప్రశ్నించలేదు? ఇంతకు ముందు నేను మీనాక్షిని చాలాసార్లు అవమానించాను. మెళ్ళో తాళిని తెంచి నీకు నా పక్కన నిలబడే అర్హత లేదని అసహించుకున్నాను. ఎంత ద్వేషించినా, ఎన్నిసార్లు అవమానించినా సరే మీనాక్షి నన్ను వదిలి వెళ్ళలేదు. మీరే నా భర్త, మీతోనే నా జీవితం అని నా పక్కన నిలబడింది. నా ప్రేమను పొందడం కోసం ప్రతి క్షణం పోరాడింది. మరి మరి ఇప్పుడు ఎందుకమ్మా ఇలా ఇలా పీటల మీద నన్ను వదిలేసి వెళ్ళిపోయింది? మా బంధాన్ని ఆ దేవుడు జన్మ జన్మలకి ముడివేసిన బంధం అని చెప్పింది మాం. మరెందుకు మాం ఆ బంధాన్ని ఇలా తెంచేసుకుని వెళ్ళిపోయింది? ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా నాతో గొడవ ఎందుకు పడలేదు మాం? ఎందుకు నాతో పోరాడలేదు మాం? సంజయ్షి చెప్పుకునే అవకాశమే ఇవ్వలేదు. ఇక గొడవ పడే టైం ఎక్కడిచ్చావురా? రేయ్, నువ్వు ఎన్ని మాటలన్నా తను భరించేదిరా. కానీ ఈసారి నువ్వు హద్దు దాటి మాట్లాడావు. దురదృష్టవంతురాలివని అందరి ముందు నువ్వు మాట్లాడిన మాటకి నాకే ప్రాణం విలువిల్లాడిపోయిందిరా. అలాంటిది తన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించరా. మాం, మండపంలో అందరూ పరువు పోయేలా మాట్లాడుతుంటే కంట్రోల్ చేసుకోలేక అలా మాట్లాడాను తప్ప తను అవమానించాలని కాదు మాం, అవమానించాలని కాదు. చూడు నాన్న, పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు, కానీ తిరిగి దాన్ని పొందడానికి ఒక జీవిత కాలం సరిపోదంటారు. మీ జీవితాల్లో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ పశ్చాత్తాపాన్ని నువ్వు మీనాక్షి ముందు చూపించాలిరా. ఇంకా చూస్తావేరా? వెళ్ళరా, వెళ్ళు. మీనాక్షికి క్షమాపణలు చెప్పి తన్నింటికి తీసుకురారా. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు. చిన్నక్క, చిన్నక్క, మీనాక్షి వస్తుంది.
మీనాక్షి ఏంటమ్మా ఇదంతా మళ్ళీ ఎక్కడికి అసలే చాలా నీరసంగా ఉన్నావు. ముందు ముందు భోంచేద్దు గాని రామ్మా రా. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అపర్ణ గారు.